అందరికీ స్వాగతం. చాలా సంతోషం. ఈరోజు సండే అయినా కూడా మీరందరూ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని తీసుకొని వచ్చారు. కావాలనుకుంటే టైం పాస్ చేయొచ్చేది, లేదా హాయిగా నిద్రపోతూ ఎంజాయ్ చేయొచ్చేది. అయినా కూడా మీరు సమయం తీసుకొని మరి ఇక్కడ వచ్చారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు. మీకోసం మీరు సమయం ఇస్తున్నారు. ఇంతకంటే ఈ ప్రపంచంలో పుణ్యకార్యం ఏది ఉండదు. సో బేసిక్ ఏదైతే ఉందో మనం ఏం చేయబోతున్నాం మనకు ముందుగా క్లియర్ కావాలి. ఆ తర్వాతే మనం ఇది అభ్యాసం చేద్దాం. మనం ఏం చేయబోతున్నాం? నిన్నటి వరకు మన 7 రోజుల ఏదైతే ప్రాక్టీస్ ఉందో, అభ్యాసం ఉందో, నాలెడ్జ్ ఉందో దాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం. మన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, మన పర్సనాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం చాలా బాగా బేసిక్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేశాం. నాలెడ్జ్ తీసుకున్నాం, అవేర్నెస్ పెంచుకున్నాం, కాస్త కాస్తో కూస్తో కొద్దిగా ధ్యానాభ్యాసం చేశాం. అదేవిధంగా మళ్ళీ మనం ఈరోజు భోగము అనేటువంటిది ఏదైతే లాస్ట్ స్టెప్ ఉందో దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి ప్రయత్నం చేయబోతున్నాం. పైన ఉన్నది బుద్ధి, కింద ఉన్నది మనస్సు. ఇది మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాము, అందరికీ అర్థమైంది కూడా. అయితే బుద్ధి ఏదైతే శాండ్ గ్లాస్ లాగా, అంటే ఇసుక గడియారం లాగా పైన ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో అదంతా కూడా కిందకు వచ్చేసి జమ అయిపోయింది. కాబట్టి ఈ మనస్సు యొక్క భాగం ఏదైతే ఉందో ఇది చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. పైన ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది పూర్తిగా ఖాళీ అయిపోయింది. మనం యోగంలో చెప్పుకున్నాం, యోగం అంటే అర్థం ఏంటి అంటే బ్యాలెన్స్. బుద్ధిలో కూడా ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి, అదేవిధంగా మనసులో కూడా ఆ విధమైనటువంటి ఎనర్జీ బ్యాలెన్స్ ఉండాలి. అలా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏమైపోయింది? పైన ఉన్నటువంటి బుద్ధి క్షీణించడం వల్ల మనస్సు చాలా విపరీతంగా శక్తివంతమైంది. దాంతో మనలో కోరికలు చాలా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇక్కడ ఎవరి పర్సనాలిటీ అయితే ఈ విధంగా ఉంటుందో, అంటే ఏ విధంగా పైన పూర్తిగా బుద్ధి క్షీణించిపోయి కేవలం కేవలం కాస్తో కూస్తో కొద్దిగా ఉంటుంది అంతే. అది మన జీవితంలో సమస్యలతో పోరాడడానికి లేదా దినచర్య గడుపుకోవడానికి, మన పొట్ట నింపుకోవడానికి ఎంత బుద్ధి అవసరమో అంత మాత్రమే మనం ఉపయోగిస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు, మన జీవితం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఆ, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి మాత్రమే తెలుసుకుంటున్నాం. మన పర్పస్ క్లియర్ చేసుకోవాలి. ఏంటి అంటే ఈ జ్ఞానము మనల్ని మనం డీప్లీ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మాత్రమే తెలుసుకుంటున్నాం. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకూడదు. కాకపోతే మనం ఎంత డీప్లీ మనల్ని మనం అండర్స్టాండింగ్ చేసుకుంటామో అంత తొందరగా మనల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే పైన ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు రహస్యం ఏంటంటే మన శాస్త్రాలలో చెప్పారు ఏంటి అంటే ఏ బ్రహ్మాండం అయితే బయట మనం చూస్తున్నామో, విశ్వం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా మన లోపలనే ఉంది. దీనినే ఒక వాక్యంలో చెప్పడం జరిగింది ఏంటి అంటే పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది అని చెప్పేసి. అయితే ఈ స్పష్టత ఎక్కడ కూడా లేదు. అంటే చెప్పారు మన వాళ్ళు, చాలా వివరంగా చెప్పారు, సంస్కృత భాషలో చెప్పారు. కానీ తెలుసుకున్న వాళ్లకు ఎలా ఇతరులకు తెలియజెప్పాలో తెలియదు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎలా తెలుసుకోవాలో తెలియదు. ఇది అసలైన ప్రాబ్లం. అయితే మన లోపట ఉన్నటువంటి ఆ బ్రహ్మాండం అంతా కూడా అది ఎలా పనిచేస్తుంది అంటే ఈ పైన ఉన్నది ఏదైతే ఉందో ఈ పైన ఉన్నది ఏదైతే ఉందో అది మన ఇన్నర్ వరల్డ్. కింద ఉన్నది ఏదైతే ఉందో అది మన ఔటర్ వరల్డ్. అంటే మన లోపట 7 చక్రాలు ఉన్నాయి కదా. ఇక్కడ పైన ఉన్నటువంటి 3 చక్రాలు, కింద ఉన్నటువంటి 3 చక్రాలు, వీటిని చూసినట్లయితే ఇది స్వర్గము, ఇది నరకం. అయితే ఇక్కడ ఎనర్జీ ఎవరిదైతే ఇన్బ్యాలెన్స్ అయిపోయిందో, అంటే పైనుండి ఉన్నదంతా కూడా ఎనర్జీ కిందకు వచ్చి కూర్చుందో వాళ్ళల్లో ముఖ్యంగా 3 నెగటివ్ క్వాలిటీస్ చూడడానికి దొరుకుతుంది. ఏంటి అంటే మొదటిది, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఫియర్తో ఉంటారు, భయంతో ఉంటారు, ఎంగ్జైటీతో ఉంటారు. రెండవది, వాళ్ళల్లో తీవ్రమైనటువంటి కోరికలు ఉంటాయి, డిజైర్స్. అంటే కోరికలు అంటే కేవలం ఏదో
పెద్ద కోట్లు సంపాదించాలి, ఏదో పెద్దగా కావాలనే కాకుండా చిన్న చిన్న కోరికలు కూడా, అదేవిధంగా పెద్ద పెద్ద కోరికలు కూడా, ప్రతి విషయంలో నాకు కావాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాతో మాట్లాడాలి, నాతో కూర్చోవాలి, నాకు వివిధ రకాలైనటువంటి భోజనాలు ఆస్వాదించాలి, మళ్ళీ ఇటు తిరగాలి అటు తిరగాలి, అంటే ఎన్నో విధాలైనటువంటి కోరికలు ఉంటాయి. మొదటి క్వాలిటీ ఏంటి? ఫియర్, భయం. రెండవ క్వాలిటీ ఏంటి అంటే కోరికలు, విపరీతమైనటువంటి కోరికలు. ఆ కోరికలు ఉండడం వల్ల మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చేసి చూద్దాం, ఏర్పడుతుంది. మూడవది విపరీతమైనటువంటి కోపం. ఈ యొక్క నెగటివ్ క్వాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా సుఖము, శాంతి అనుభవం చేయలేరు. ఎందుకు అంటే ఇంటర్నల్ పర్సనాలిటీ ఈ విధంగా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. ఇది తప్పు కాదు, కాకపోతే వాళ్ళకు వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వం ఉందో, పర్సనాలిటీ ఉందో, వాళ్ళకు పూర్తిగా తెలియదు కదా. వాళ్ళ గురించి వాళ్ళకు తెలియనప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ లోపల శాస్త్రం ఏదైతే ఉందో, లోపలి జ్ఞానం ఏదైతే ఉందో, వ్యక్తిత్వం యొక్క నిజమైనటువంటి పరిచయం ఏదైతే ఉందో ఎవరి దగ్గర లేదు. కాబట్టి పైన ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా కిందకొచ్చి కింది చక్రాలన్నీ కూడా ఇన్బ్యాలెన్స్ కాబట్టి కాబట్టి వాళ్ళు ఈ విధమైనటువంటి ఇమోషన్స్లో చిక్కుకుపోతారు. భయము, విపరీతమైనటువంటి కోరికలు, మరియు మూడవది కోపం. ఈ క్వాలిటీస్ ఉంటాయి. ఇది ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే జీవితం నరకంలా ఉంటుంది. మనం అందరం అనుభవం చేసే ఉంటాం. ప్రతి ఒక్కరి రియల్ లైఫ్లో మనం చూసే ఉంటాం. మనకు నరకంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదే నరకం. ఎందుకంటే నా ప్రాక్టికల్ జీవితంలో నేను మీకు చెప్తున్నాను, ఎంత ఈ నాలెడ్జ్ లేనప్పుడు ఎంత స్ట్రగల్ చేశానంటే దాదాపు 2-3 సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎందుకు అంటే అంతగా నేను ఇన్బ్యాలెన్స్ అయిపోయాను లోపల నుండి. అలా ఇన్బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత జీవితంలో ఎక్కడ ప్రయత్నం చేసినా నాకు ఎలా సక్సెస్ దొరుకుతుంది చెప్పండి? ఎలా సక్సెస్ దొరుకుతుంది? ఎందుకంటే కంట్రోల్ అంతా లోన ఉంది, నేను బయట ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటి వరకైతే నేను తీవ్రమైనటువంటి కోరికతో ఈ రీసెర్చ్ ఎప్పుడైతే చేసి తెలుసుకున్నానో అప్పుడు నాకు అర్థమైంది, ఈ ఎనర్జీని నేను పైకి తీసుకువెళ్ళాలి. ఎప్పుడైతే దీన్ని నేను పైకి తీసుకెళ్తానో నా ఇమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, నా కోరికలన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి, నా లోపల శాంతి వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం దీన్ని బ్యాలెన్స్ చేస్తామో ఇది ఏమవుతుంది అంటే ప్రేమతో నిండుకుంటుంది, దయతో నిండుకుంటుంది, జ్ఞానంతో నిండుకుంటుంది, నమ్మకంతో నిండుకుంటుంది. ఇవన్నీ కూడా లోపట పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా క్రియేట్ అవుతాయి అద్భుతంగా, చమత్కారంగా. ఇది మీరు ఊహించలేరు కూడా, అంత అద్భుతంగా. ఎప్పుడైతే ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యిందో ఇంకా మీరు స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ జీవితమే సాక్షాత్తు స్వర్గమయం అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడా నాకు ఒక కొత్త స్వర్గాన్ని తీసుకురా, అక్కడికి వెళ్తాను అని చెప్పేసి. సో ఈ పర్సనాలిటీని మనం చూస్తున్నప్పుడు, ఇప్పుడు మనం తెలుగులో చాలా మంచి కోట్ ఉంది, ఒకటి సెంటెన్స్ ఉంది, చాలా అద్భుతమైనటువంటి అందులో రహస్యం ఉంది, మరియు చాలా శక్తి దాగి ఉంది. అదేంటి అంటే మనం అందరం విని ఉండవచ్చు, దయగల హృదయమే భగవన్ నిలయం. ఎస్ ఆర్ నో? విన్నారా లేదా? మనం అందరం విని ఉండవచ్చు కదా, దయగల హృదయమే భగవన్ నిలయం. అంటే ఎవరి హృదయంలోనైతే పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది మన అంతరాత్మ యొక్క హృదయం. ఈ హృదయంలో దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా నిండి ఉండాలి. అయితే ఎప్పుడైతే అది కిందకొచ్చేసిందో, అంటే ఆ ఊర్జ, ఎనర్జీ, ఆ యొక్క శక్తి కిందకొచ్చిందో వాళ్ళ అంతరాత్మలో దయ, ప్రేమ, కరుణ, విశ్వాసం అనేటువంటి దివ్య శక్తులు కనిపించవు. ఆలోచించండి, ఈరోజు జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి కనిపిస్తున్నాయా? ఈ డివైన్ వాల్యూస్ ఏవైనా మనకు కనిపిస్తున్నాయా చెప్పండి? ఎవరిలోనైనా గాఢమైనటువంటి స్ట్రాంగ్ ఫెయిత్, తనపైన తనకు, భగవంతుని పైన విశ్వాసం కనిపిస్తుందా? ఎవరిలోనైనా ఇతరుల గురించి, వారి సొంతం గురించి దయ, కరుణ కనిపిస్తుందా? ఓపిక ఉందా ఎవరి వద్దైనా? శాంతంగా మనం కూర్చొని ఈ విధంగా మనకు సమయం ఇచ్చుకొని మన గురించి మనం తెలుసుకుందాము అనేటువంటి ఎవరి దగ్గరైనా ఓపిక ఉందా? నేర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు లేవు? ఎందుకు అంటే ఇవన్నీ కూడా బుద్ధి యొక్క శక్తులు.
ఇవన్నీ కూడా బుద్ధి యొక్క శక్తులు. ఎప్పుడైతే ఇప్పుడు బుద్ధి క్షీణించిపోయిందో ఆ శక్తులన్నీ మన నుంచి దూరమైపోయాయి. ప్రతిదీ మనకేమనిపిస్తుంది అంటే తొందరగా కావాలి, అన్నీ తొందర కావాలి, అందరికంటే నేనే ముందుకు వెళ్ళాలి, నేనే సాధించాలి అనేటువంటి ఆ పరుగులో ఏదైతే నిజమైన సుఖము శాంతి ఉందో అదంతా కూడా మనం పోగొట్టుకున్నాం. అందువల్లే ఈరోజు మనిషి పాలయ్యాడు. ఈరోజు మనిషి అశాంతిని అనుభవిస్తున్నాడు. ఎంత కష్టపడ్డా కూడా తన జీవితంలో సక్సెస్ని పొందలేకపోతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు మన ఈ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఈ ఎప్పుడైతే మనిషి ఒక స్వభావం ఏంటి అంటే, మనిషి దగ్గర ఏది ఉన్నా కూడా అది ఇతరులకు పంచిపెడతాడు. ఇప్పుడు మనం ఏమంటాం? అతడు నాకు చాలా దుఃఖపెడుతున్నాడు, అతడు నాకు చాలా బాధ పెడుతున్నాడు అంటామా లేదా? అంటామా లేదా? ఎందుకు ఎందుకు మనకు అతను దుఃఖపెడతాడు? ఎందుకు మనకు అతను కష్టాన్ని ఇస్తాడు? ఎందుకంటే అతని దగ్గర దుఃఖం ఎక్కువగా ఉంది కాబట్టి అతను దుఃఖాన్ని పంచుతాడు. బాధ ఎక్కువగా ఉంది కాబట్టి అతను బాధను పంచుతాడు. ఎవరైతే ధనవంతులు ఉంటారో, సంపన్నవంతులు ఉంటారో, వాళ్ళు ఆ యొక్క ధనాన్ని మరియు వాళ్ళ వద్ద ఉన్నటువంటి సంపత్తిని ఇతరులకు పంచుతారు. ఈ ప్రపంచంలోని మీరు కుబేర్లను చూడవచ్చు, ఎంతో పెద్ద ఐశ్వర్యవంతులు, ధనవంతుల్ని చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుందో అంతగా వాళ్ళు ఇతరులకు ఇస్తారు. అదేవిధంగా ఒక మనిషి దుఃఖాన్ని పంచుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అతని దగ్గర దుఃఖం చాలా ఉంది, అందుకనే ఇతరులకు పంచుతున్నాడు. అయితే నేను ఒకవేళ అనుకున్నాననుకో, ఏంటి, ఇతరులకు కూడా నేను సుఖాన్ని ఇవ్వాలి, ఇతరులకు కూడా నేను ఆనందాన్ని ఇవ్వాలి అంటే ముందు నా వద్ద ఉండాలి. నా వద్ద ఆ ఆనందము, ప్రేమ, శాంతి ఉండాలి. అప్పుడే నేను ఇతరులకు ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నా వద్ద లేదు. ఎందుకు ఎందుకు అంటే నేను ఆనంద స్వరూపుడిని ఎవరైతే ఉన్నానో, నేను ఆత్మ పరమానంద స్వరూపాన్ని ఎవరైతే ఉన్నానో, నన్ను నేను మర్చిపోయి ఆ ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతుకుతూ ఉన్నాను. డబ్బులో, ప్రేమలో, పరపతిలో, ఆ, సన్మానంలో, వివిధ రకాలైనటువంటి వస్తు జగత్తులో నేను వెతుకుతూ ఉన్నాను. ఏ విధంగానైతే ఒక మృగ జింక గురించి చెప్తుంటారు. జింక తన నాభిలో ఏముంటుంది చెప్పండి? కస్తూరి కదా. కస్తూరి మీరు పేరు వినే ఉండొచ్చు. ఆ కస్తూరితో ఏం చేస్తారు అంటే సుగంధ ద్రవ్యాలు, వస్తువులు తయారు చేస్తారు. మనం దాన్ని సెంట్ అంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఆ సెంట్ అలా రాసుకొని వెళ్తాం కదా, ఎందుకంటే ఆ సుగంధం ఆ వాతావరణాన్ని మార్చేస్తుంది. అలాగా ఆ మొట్టమొదట ఆ కస్తూరి నుండే ఇవన్నీ కూడా తీయడం జరిగింది. అయితే జింక నాభిలో అది ఆ కస్తూరి ఉంటుంది. ఆ యొక్క సుగంధం ఏదైతే ఉందో నలువైపులా వ్యాపిస్తుంది. కానీ ఆ జింకకి ఇది తెలీదు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధం అని. దానివల్ల ఆ జింక పరిగెత్తుతూ ఉంటుంది అడగంతా కూడా. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఏదైతే ఆనందం మనం పొందాలనుకుంటున్నామో దాని యొక్క బీజము, దాని యొక్క మూలస్థానం ఇక్కడ ఉంది. దాన్ని మర్చిపోయి మనం బయట వెతుకుతూ ఉన్నాం, వస్తు జగత్తులో వెతుకుతూ ఉన్నాం. అందుకని లోపలంతా కూడా అశాంతి నిండుకొని ఉంది, టెన్షన్ ఉంది, స్ట్రెస్ ఉంది, కోపం ఉంది. ఇదంతా కూడా లోపల క్రియేట్ అవుతుంది. ఒక మషిన్ లాగా మనం లోపల అంతా నెగటివ్ ఎనర్జీ డైలీ మన యొక్క అన్ని థాట్స్తో, మన యొక్క కర్మలతో, మన యొక్క దృష్టితో, మన నడవడికతో వాటిని మనం రెట్టింపు చేసుకుంటూ ఉన్నాం. ఎంతగా రెట్టింపు చేసుకుంటున్నామో అంతగా మన కర్మలతో ఇతరులకు కూడా పంచుతూ ఉన్నాం. అందుకని మనతో ఉన్న వాళ్ళు మనతో ఆనందంగా లేరు, సంతోషంగా లేరు. ఎందుకంటే మనం డిస్టర్బ్గా ఉన్నాము, వాళ్ళు డిస్టర్బ్గా ఉన్నారు. మళ్ళీ మనం ఎంతగా అయితే ఇస్తామో అంతగా మనకు అది ఎన్నో రెట్లు తిరిగి మన వద్దకు వస్తుంది. అది చెడు అయినా మంచి అయినా, మనం కష్టపెట్టినా మన వద్దకి కష్టం తిరిగి వస్తుంది, మనం అశాంతి ఇచ్చినా మన వద్దకి అశాంతి తిరిగి వస్తుంది. 1,00,000 రెట్లు ఒక మంచి పని చేశాము అంటే ఆ మంచికి మంచి ఎన్నో రెట్లుగా మన వద్దకు వస్తుంది. ఒక చెడు విషయాన్ని మనం చేశామంటే అది మనకు ఎన్నో రెట్లుగా చెడు కలిగించడానికి మన జీవితంలో వస్తుంది. అయితే ముందుగా నేను ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలి. అంతకంటే ముందు ఆనందాన్ని, సుఖాన్ని అనుభవం చెయ్యాలి అంటే మనము లోనికి వెళ్ళాలి. దయగల హృదయమే భగవన్ నిలయము అనగా, అసలు మీరు మీ లోపల దయ, ప్రేమ, ఆనందాన్ని మీరు అనుభూతి చెందినట్లయితే మీరు నిజంగా భగవత్ స్వరూపులుగా అయిపోతారు. దీనినే అహం బ్రహ్మస్మి అని చెప్పడం జరిగింది. మనమే భగవంతుని స్వరూపులం అయిపోతాం. అప్పుడు మన నుండి ఇతరులకు భగవంతుడు అనుభూతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇతరులకు సుఖాన్ని
కలిగించడానికి అవకాశం ఉంటుంది. మనలో మనిషిని చూడరు, మనలో దేవుడు కనిపిస్తాడు వాళ్ళకి. అటువంటి స్థితి మనం పొందాలి అంటే ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి మెడిటేషన్ మనం చేస్తాం. అందరికీ క్లియరేనా? ఓకేనా? క్లియర్ అవుతుందా? నేను ముందే చెప్పాను, ఏ విషయాల్ని కూడా మనం పర్సనల్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా లోతైన శాస్త్రము. మనల్ని మనం లోపాలు ఉంటాయి, ఓకే, నో ప్రాబ్లం. లోపాలు ఉన్నాయి, నా లోపల కోపం వస్తుంది, కోరికలు ఉన్నాయి, మరియు నాలో భయం వేస్తుంది, నో ప్రాబ్లం. దాని నుంచి బయటకు తీయడానికి మనకు భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. 7 రోజుల కోర్స్ ఇచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్గా మనకి ఇంకొక 7 రోజులు మనకు నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ మనకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటిని అర్థం చేసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేయడం, జ్ఞానం ద్వారా అవేర్నెస్ ఉంచుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉండడానికి మనం ప్రయత్నం చేయడం, మరియు ధ్యానం ద్వారా మరియు ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా ఈ ఎనర్జీని పైకి తీసుకొచ్చేటువంటి యాక్టివిటీస్ చేయడం, మరియు మెంటలీ మన యొక్క మానసిక ఆనందాన్ని లోపలే క్రియేట్ చేసి ఆ మధురానుభూతిని, అతీంద్రియ అద్విక ఆత్మిక స్థితిని, ఆ ఆనందాన్ని, పరమానందాన్ని మనం లోపలనే అనుభవించడం జరుగుతుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ మనకు మన పర్సనాలిటీ గురించి ఉండాలి. అంటే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ఏం జరగబోతుంది అనేటువంటిది మీకు స్పష్టమైందా? హలో, స్పష్టమైందా మీ అందరికీ? ఎందుకంటే ఏదో ఎవరో ఏదో చెప్తున్నారు, నేను అది చేసేస్తానని కాకుండా మీరు ఏం చేయబోతున్నారు అది మీకు స్పష్టంగా ఉండాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్. ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో ఎంత బాగా ఉంది అంటే నేను చాలా బాగా ఇష్టపడతాను. ఎందుకు అంటే దీంట్లో మనము పూర్తిగా నిండుకుంటాము, మరియు ఇతరులకు కూడా మనం ఎనర్జీని ఇస్తాం. అయితే ఈ మెడిటేషన్లో మనం ఏం చేయబోతున్నామంటే మొట్టమొదట పైన ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో, చక్రాలు అంటే ఏదో నిజంగా చక్రాల్లాగా ఉంటాయి అనకుండా ఇమోషన్స్ అనుకోండి, భావనలు. భావనలు ఏంటి? సుఖాన్ని ఇచ్చేటువంటి భావనలు. హృదయ స్థానంలో ప్రేమ ఉంటుంది, గొంతు స్థానంలో సన్మానం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుదుట స్థానంలో జ్ఞానం ఉంటుంది. ఈ పై స్థానంలో విశ్వాసం అనేటువంటి శక్తి ఉంటుంది. ఇవి ఎప్పుడైతే యాక్టివ్ అవుతాయో అప్పుడు మనలో అమాంతమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి శక్తి వస్తుంది. విశ్వాసం పోయినట్లయితే ఎప్పుడు అశాంతితో ఉంటాం, మనకు మనపైన కాన్ఫిడెన్స్ ఉండదు, ఇతరులపైన కాన్ఫిడెన్స్ ఉండదు. నాలెడ్జ్ పూర్తిగా నశించిపోయినట్లయితే మనం పూర్తి అశాంతితో ఉంటాం, ఏది చెయ్యాలో అర్థం కాదు. సన్మానం, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినట్లయితే గిల్టీ ఫీలింగ్లో ఉంటాం, ఎప్పుడు కూడా తనను తాను నీచంగా అనుభవం చేసుకుంటాం. నా వద్ద ఏది లేదు, నేనేం చేయలేను అనేటువంటి హీనమైనటువంటి భావనలో ఉంటారు. ఎవరిలో అయితే ప్రేమ కరువైపోతుందో తనను తాను కూడా ప్రేమించుకోడు, ఇతరులను కూడా ప్రేమించుకోరు. ఒక్క విషయం ఆలోచించండి. మనం బయట చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒక పాట, ఆ పాట నన్ను చాలా ప్రేరేపించింది. అదేంటి అంటే, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, గుర్తుందా? చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. ఎస్, విన్నారా? వినే ఉండవచ్చు కదా. అయితే ఎవరైతే ఇలా ఇన్బ్యాలెన్స్ అయిపోయారో వాళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏం చూడరు, వాళ్ళకి ఏమీ కనిపించదు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది కనిపించదు, లోపల ఏం జరుగుతుందో కనిపించదు. వాళ్ళలో కేవలం ఈ ఇమోషన్సే ఉంటాయి. స్వార్థంతో నిండుకొని ఉంటారు, భయంతో పరితపిస్తూ ఉంటారు, టెన్షన్లో ఉంటారు, కోపంలో, మరియు ఈ విధంగా కోరికలతో మనసు పరిగెత్తుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేయాలి అనేటువంటి పద్ధతి గురించి నేను చెప్తాను. ఈ మెడిటేషన్, ఇదే విధమైనటువంటి మెడిటేషన్లు ఇంకా నేను చాలా నేర్చుకున్నాను. కానీ మనకు ఈజీగా చేయబోయేటువంటి ఈ మెడిటేషన్ అందరికీ చెయ్యొచ్చు. మరియు ఇది మీరు ఎలా కూర్చున్నారో ఒకసారి చూసుకోండి. మీరు ఎలా కూర్చున్నారు, నేను కూర్చున్న పద్ధతి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా కూర్చున్నాను, నేను కాళ్ళు కింద పెట్టుకున్నాను, నా సీట్ ఏదైతే ఉందో పీట పైన పెట్టాను. ఇలా కూర్చోవాలి, పూర్తిగా పీట పైనే కూర్చోకూడదు, అంటే కాళ్ళు కూడా ఇలా పెట్టుకొని కూర్చోకూడదు. మళ్ళీ అక్కడ మీ బ్యాక్ ఏదైతే ఉందో, మీ వెన్ను ఏదైతే ఉందో అది బెండ్ అయిపోతుంది. కాళ్ళు కింద పెట్టుకోవాలి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా కావాలనుకుంటే ఆ మెడిటేషన్లో కూర్చోవచ్చు, బ్యాక్ పెయిన్ ఉండదు. ఎస్, సరే, ఇప్పుడు మనం మొదలు పెడదాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి.